సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ కప్ వ్లాగ్స్. మీరు చాలా బాగున్నాం. సో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చి 5:30 అవుతుంది మార్నింగ్. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది ఫ్రెండ్స్. షెడ్ కాడికి అయితే వచ్చిన పాలు వినాలి. పాలు వినడం అనేది పెద్ద టాస్క్ అవుతుంది. పొద్దుగా రావడము, పాలు వినాలి. అన్న పాలు వెండుతూనే ఉన్నాడు. చేతులు మరీ అంటే వాటర్ తాకినాయి అనుకో, చేతులు మాత్రం మరీ ఘోరంగా ఏమంటారు, చల్లగా మన ఐస్ గడ్డలో పెట్టినట్టు అనిపిస్తుంది. మొత్తం అంత చలి పెడుతుంది. ఆవు ఇట్లా మొత్తం పడేసింది. అంతా గడ్డి కట్టలు ఇట్లా ఉండే మొత్తం పడేసేది ఆవు. అంత చలి పెడుతుంది, ఘోరంగా చలి పెడుతుంది. సో ఫ్రెండ్స్, అయితే మొత్తం మీద అయితే పాల విండి అయితే అయిపోయింది. ఇవన్నీ తీయాలి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పేసి అది కొట్టేసేయాలి. ఇక మనం గడ్డి తీసుకున్నాము, గడ్డి కట్టాలి. అయితే అంతా పెండ మొత్తం తీసేయాలి. ఆ తర్వాత ఈ బర్రెలని ఆవడానికి మొత్తం వచ్చి బయటికి కొట్టేయాలి. నూకేసి అయిపోతుంది, పని అయిపోతుంది కదా. పాలైతే మొత్తం బిండి అయితే అయిపోయింది. చలి మరి కొత్తగా ఘోరంగా పెడుతుంది నేను. సంక్రాంతి వచ్చేదాకా శివరాత్రి దాకానా? సంక్రాంతి కొంచెం తక్కువ అయితే పొద్దుగాలనైతే మరీ ఘోరం వచ్చింది. ఇంకా మబ్బుల గడికట్టలు మొత్తం పడేసింది ఇది. ఆవు ఇక ఇదే ఆవు పడేసింది. కొంచెం దూరం అనేది కట్టేసి కథం అటు పడేసింది. సో ఫ్రెండ్స్, అయితే నిన్న నైట్లా టైల్స్ తీసుకొచ్చాడు. ఇక టైల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాడు అనమాట. మొత్తం ఒక ఎన్ని బాక్సులు ఉన్నాయి మరి అంటే మన బాత్రూంలకి, కిచెన్లకి, రెండు బాత్రూంలకి ప్లస్ 3 బాత్రూంలకి, కిచెన్కి, దేవుని రూమ్కి, 4టికి సరిపోయేటట్టు బాక్స్లో తీసుకొచ్చిండు. అవి సిమెంట్ అయిపోయింది, సిమెంట్ తీసుకురావాలి.
బండలు ఆయన వస్తున్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడు తెలియదు. నిన్న మేస్త్రి అయితే వచ్చి మొన్న 3 రోజులు 2 రోజులు 2 డేస్ అయితే ఒక రోజు ఏమో మొత్తం సెట్ చేసుకోండు. ఇక టీవీది సెల్ఫ్ మొత్తం పోసేసిన అయిపోయింది. ఇది నిన్న మెత్తిన అనమాట, అంటే నిన్న సిమెంట్ తోటి కలిపి వేసింది అంతా. మొన్నేమో షీట్లు మొత్తం కట్టేసుకోండి దానికి డిజైన్కి. నిన్న ఇక అంతా ఉంది కట్టేసింది. చోను హాయ్ హాయ్ చెప్ప ఒకసారి. చోను గుడ్ మార్నింగ్. ఇక చూడు ఒకసారి చోను. చోను గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ కుల్ల వద్దా వర్ణిక? హాయ్ హాయ్. సో ఫ్రెండ్స్ అయితే సండే అయిపోయింది. ఇలా మండే రోజు, సండే రోజు ఇలా మాకు డ్యూటీ ఉంది, డ్యూటీ పోయినాము. వచ్చేసి బెండకాయ ఫ్రై. సో ఫ్రెండ్స్ అయితే మా వదిన బెండకాయ ఫ్రై అయితే చేస్తుంది మంచిగా. అయితే మంచిగా అబ్బా ఏం పప్పులు అవుతుంది ఇలా లోపల? శనగపప్ప, మినపప్పు, శనగపప్పు. ఓ చెప్పు బాబాయ్. అయ్యో కూర అడుగుతున్నా పప్ప. బెండకాయ ఫ్రై చేస్తుంది, మీకు కావాలా? వర్ణిక ఏంటి అమ్మా? ఏమేయాలమ్మా వర్ణిక? కొత్తిమీర. కొత్తిమీర ఎందుకే పలుచుకుంటూ చేయాలా? ఇది బెండకాయ ఫ్రై అమ్మా. ఇవి ఆ పులుసులో వేసుకి పోసి పెట్టి అయిపోతుంది అంతే. అంటే ఏం చేస్తాను? పలుసు పలుసు చేస్తా. టేస్ట్ మొన్న అట్లుంది, మొన్న పచ్చిమిర్చి కర్రీ చేసినాం. అప్పుడు బాగానే ఉంది. అట్లా వస్తుంది. మొన్న చేసినాం ఎండాకాలం వేయకుండా పచ్చిమిరపకాయలు వేసి చేస్తా అంటున్నా. పొడిని వేస్తాను ఇప్పుడు. అలా కొంచెం వేసిన కదా వస్తుంది, లేకపోతే పచ్చిమిరపకాయలు చేయలేదు. అన్న టైల్స్ తెచ్చుకున్నట్టుంది, ఇంట్లో టైల్స్ తెచ్చుకుంటుంది కదా అన్న. తెచ్చి నైట్ తెచ్చి ఎంతైనా కాదు ఏమో తెలియదు. నైట్ 7 అయింది. చక్కెర వేస్తే తేగ ఉంది. ఇంకా ఆల్రెడీ అది పుల్లగా ఉంటుంది, మళ్ళీ చక్కెర ఎందుకు వద్దు? పులుపు అనేది ఇరిగిపోతుంది. ఎక్కువ పులుపు ఉండదు, ఎక్కువ పులుపు ఉండదు, ఇరిగిపోతుంది. టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. టేస్ట్ కోసం మెయిన్ టేస్ట్ మంచిగా వస్తుంది, పులుపు కొంచెం ఇరిగిపోతుంది.
అమ్మా ఏం చేస్తున్నాయి బాగుందంతో టిఫిన్ తీయలే అవి అట్నే ఉన్నాయి ఏ చోను ఏమైంది 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 చోను కొడుతున్నావా కొట్టొద్దు అట్లా కుష్టావా ఏ కొట్టొద్దురా చోను అయ్యరా ఎప్పుడమ్మా కొట్టిండా కొట్టకమని చెప్పాలి కూర్చోవాలా కూర్చోవాలా సరే కూర్చుంటా నువ్వు కూర్చో లేకపోతే కూర్చుంటావా చోను కూర్చుంటావా కూర్చో కూర్చో చోను గీడం తాగు తాగు చలి గొర్రెగా పెడుతుందని మంట పెట్టింది ఏ చోను కాపుటావు నువ్వు కాపుకో వెరీ గుడ్ గట్లే పెట్టాలి పైపే పెట్టాలి అలా పైపు కాచో నువ్వు కట్ట పెట్టాలి వద్దు వద్దు అది వద్దు సో ఫ్రెండ్స్ అయితే ఇక మా చెట్టు చూడండి గులాబీ చెట్లు ఎట్లా పూసిన పువ్వులు మామూలుగా పోయిన పువ్వులు వైట్ కలర్ పువ్వులు చెట్టు నిండా పూలు అయ్యి టైంకు పోయాయి ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు మాత్రం వస్తాయి ఏదైనా అవసరం ఉందనుకో ఎవరికైనా అక్క వాళ్ళు కూడా తీసుకోతారు బయట వాళ్ళు తీసుకుపోయినా కానీ ఆ పూజకు ఉండవు ఏదైనా అవసరానికి మాత్రం ఉండవు ఇప్పుడు మాత్రం మస్తు వచ్చినాయి అంటే అది ఏదైనా చేద్దాం అనుకునే వరకే ఉండే రావు ఇది అది పూసినప్పుడు పూస్తుంది మరి అవి అవసరం ఉన్నప్పుడు పోయాలంటే ఒక వారం వరకు వస్తాయి మళ్ళా ఇక మళ్ళీ కొంచెం ఎండిపోయినట్టు అవుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అట్లా కమకమరాలు చూడ కానీ పూసేకాడికి అయితే మంచిగా పూస్తుంది మనం వస్తాయి నిండా వస్తాయి అన్నట్టే ఉంటాయి అందరు మెచ్చుకుంటాయి కట్ చేసినప్పుడు కూడా ఇలా కావాలని స్కూల్ పిల్లలు కూడా వస్తారు స్కూల్ నుంచి వాళ్ళకు ఏదైనా అన్న పాత ఏదైనా అయినా కానీ తీసుకుంటారు మన వయసు వెళ్ళుకొని వస్తుంది